ఒక పెద్దాయన ఆయన కూతురు పెళ్లి ఖర్చుల కోసమని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేయాలనుకుంటాడు. సో బ్యాంకుకి వెళ్ళి అక్షరాల 86,400 రూపాయలు డ్రా చేసి బ్యాంక్ నుంచి బయటకు వస్తాడు. సో ఆ పెద్దాయన చేతిలో ఆ డబ్బులు చూసి ఒకడు ఆ డబ్బుల్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. చాలా స్పీడ్గా ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా బలంగా ఆ డబ్బులు లాక్కోవాలని ట్రై చేస్తాడు. ఈ పెద్దాయన కూడా చాలా గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు కింద పడిపోతారు. సో ఎక్కడ దొరికిపోతున్న భయంతో ఆ దొంగడు చేతికి అందిన డబ్బును తీసుకుని అక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాడు. ఈ పెద్దాయన కూడా గబగబా లేచి కంగారుగా కింద పడిన డబ్బులంతటిని తీసి లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టుకుంటే ఈ పెద్దాయన దగ్గర 86,000 ఉంటాయి. అంటే 400 రూపాయలే ఆ దొంగడు ఎక్కడ దొరికిపోతుందనే భయంతో తీసుకుని పరిగెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పెద్దాయన ఏం చేస్తాడంటే ఆ పోగొట్టుకున్న 400 గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సరే ఇలాగ నేను నా కూతురు పెళ్లి కోసం బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్నాను, ఆ డబ్బులు తీసుకుని నేను వస్తుంటే నా దగ్గర 86,000 రూపాయల్లో ఒక దొంగడు వచ్చి 400 రూపాయలు తీసుకెళ్ళిపోయాడు, ఆడిని ఎలాగైనా పట్టుకొని నా డబ్బులు నాకు ఇప్పించండి సార్ ప్లీజ్ సార్ అని కంప్లైంట్ ఇస్తాడు. అది విని ఒక పోలీస్ అయినా ఈ పెద్దాయన దగ్గరికి వచ్చి, చూడు పెద్దాయన, నువ్వు చూస్తే పెళ్ళి అంటున్నావు, డబ్బులు అంటున్నావు, ఎలాగా నీ దగ్గర దేవుడి దయ వల్ల 86,000 రూపాయలు నీ దగ్గరే ఉన్నాయి కదా, నువ్వే కాపాడుకున్నావు కదా, సో వాటితోని నీ కూతురు పెళ్లి పనులు చూడొచ్చు కదా, అనవసరంగా పోయి 400 గురించి ఎందుకు ఇంత పంచాయతీ చెప్పు అని ఆ పెద్దాయనకి పోలీస్ సలహా ఇస్తాడు. అప్పుడు ఆ పెద్దాయన, లేదు అది నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించాను, ఒక్క పైసా కూడా పోవడానికి వీలేదు, ఎలాగైనా దొంగని పట్టుకొని నా డబ్బులు నాకు ఇప్పిస్తారా లేదా అని కేకలేస్తాడు. ఈయనతో వచ్చిన పంచాయతీ ఎందుకులే, లేని పొంతాల్లో మనకెందుకులే అని ఆ పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, సరే పెద్దాయన డబ్బులు దొరికాక నీకు ఇన్ఫామ్ చేస్తాం అని చెప్పి పంపిస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ డే ఆ పెద్దాయన వచ్చి నా డబ్బులు నాకు దొరికాయా అని అడుగుతాడు. ఈ పోలీసులు లేదు ఇంకా వెతుకుతున్నాము దొరకలేదని చెప్తాడు. అలా రోజు ఈ రోజు రేపు నెక్స్ట్ డే అలాగే 3 నెలలు ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ ఖర్చు అయిపోతాయి. కానీ చివరికి ఆ దొంగడు దొరకడు, ఆ డబ్బులు దొరకవు. అంతే కథ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ నువ్వే ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తావు? పోయిన 400 కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతావా, లేదంటే నీ దగ్గర ఉన్న ఆ 86,000తో నువ్వు చేయాల్సిన పనులను పూర్తి చేస్తావా? ఖచ్చితంగా అయితే ఆ 86,000తో నువ్వు ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నావో వాటిని కంప్లీట్ చేస్తావు కదా, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తావు, అదే నిజం. మరి 86,000 డబ్బుల దగ్గర నీకు ఇంత క్లారిటీ ఉంది, మరి అదే క్లారిటీ నీ లైఫ్లో నువ్వు ఎందుకు మిస్ అవుతున్నావు? నేను ఇప్పుడు చెప్పిన ఆ పెద్ద ఆయన, ఆ 86,000, ఆయన పోగొట్టుకున్న 400, ఇవన్నీ ఏంటో తెలుసా? మన లైఫ్లో ఒక డే అంటే ఒక రోజు. అర్థం కాలేదా? చెప్తా, చాలా జాగ్రత్తగా విను. మనకు ఒక రోజులో 24 గంటలు ఉంటాయి, గంటకి 60 నిమిషాలు. సో 24 × 60 చేస్తే 1440 నిమిషాలు వస్తాయి. ఒక నిమిషానికి 60 సెకండ్లు. సో 1440 నిమిషాలని 60 సెకండ్లతో మల్టిప్లై చేస్తే సరిగ్గా 86,400 వస్తాయి. అంటే మనకి ఒక రోజులో 86,400 సెకండ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఒక 400 సెకండ్స్ అంటే ఒక 5-6 నిమిషాలు మనకు నచ్చినట్లుగా జరగలేదు. దానికోసం మనం ఏం చేస్తాం? రోజంతా బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ మూడౌట్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న మిగిలిన 86,000 సెకండ్స్ మొత్తాన్ని వృధా చేస్తాం. అంతే కదా? ఇప్పుడు ఒక రోజులో 86,400 సెకండ్స్ మనకు ఉంటాయి. అందులో ఒక 5 మినిట్స్ మనకు నచ్చినట్టు జరగలేదు. నీ ఇంట్లో వాళ్ళు నీకు ఏదో చిన్న మిస్అండర్స్టాండ్ చేసుకుని తిట్టారనో, లేదంటే నువ్వే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నీకు కాల్స్ మెసేజెస్ రాలేదనో, ఆఫీస్లో నీ బాస్ తిట్టాడనో, లేదంటే కాలేజ్లో నీ లెక్చరర్ నీకు కోపం అయ్యారనో, నీ సబార్డినేట్ నీకు తిట్టాడనో, లేదంటే మీ ఫ్రెండ్ గారితో ఏదో చిన్న డిస్కషన్ వచ్చిందనో, లేదంటే నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నీ పక్క సీట్లో ఉన్న ప్యాసింజర్స్తో ఏదో డిస్కషన్ వచ్చిందనో, ఏదో ఒక కారణంగా ఒక 5 మినిట్స్ ఒక డేలో నీకు నచ్చినట్లు జరగలేదు. దాన్ని నువ్వేం చేస్తున్నావు? అదే పట్టుకొని రోజంతా దాని గురించే బాధపడుతూ మూడౌట్ అవుతూ రిమైనింగ్ నువ్వు రోజులో చేయాల్సిన పనులన్నింటినీ చెడగొట్టుకుంటున్నావు. ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ నీకు బాగా జరగలేదు, నీకు నచ్చినట్లుగా జరగలేదని నువ్వు ప్రాపర్గా షెడ్యూల్ చేసుకున్న రిమైనింగ్ ప్లాన్స్ అన్నీ స్పాయిల్ చేసుకుంటున్నావు. ఎవరి లైఫ్లో కూడా ఏ రోజు కూడా ఆ రోజులో ఉన్న 24 గంటలు మొత్తం మనకు నచ్చినట్లుగా అవైలబుల్గా ఉండవు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు నచ్చని విధంగా జరుగుతాయి. మిగతా 23 గంటల 55 నిమిషాలు మన చేతిలో ఉన్నాయి కదా, వాటిని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం నచ్చినట్టుగా మనం ఎలా అయితే అనుకున్నామో అలాగే యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం గ్రో అవుతాం కదా. అది చేయడం మానేసి ఈ 5 నిమిషాల గురించి ఈ రోజంతా వేస్ట్ చేస్తాం, ఆలోచించి బాధపడతాం. సరే దీంతో వదిలేస్తామంటే మళ్ళీ రేపు, ఎల్లుండి, ఆ నెక్స్ట్ డే అంటే ఒక్క 5 నిమిషాల కోసం నువ్వు కొన్ని వందల వేల లక్షల సెకండ్లు వృధా చేస్తున్నావు. అలా చేస్తూ ఉంటే నువ్వు ముందుకు ఎప్పుడు వెళ్తావు? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా వెనకబడిపోతావు.
ఖచ్చితంగా ఎవరైతే ఆ 5 నిమిషాలని అక్కడితో ఇగ్నోర్ చేసి మిగిలిన ప్లాన్స్ని ఎవరైతే ప్రాపర్గా చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు నీకు ఒక 5 నిమిషాలు బాగాలేదు, నీకు నచ్చినట్టు జరగలేదు, ఏదో డిస్కషన్ వచ్చాయి, దాని మాత్రాన నువ్వు ప్లాన్ చేసుకుంటావు కదా, నా ఫ్రెండ్స్తో ఈరోజు సినిమాకి వెళ్ళాలని, లేదంటే మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని, లేదంటే నేను ఎలాగైనా కష్టపడి ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తానని, లేదంటే ఆఫీస్లో ఈ టాస్క్ని ఎలాగైనా నేను ఫుల్ఫిల్ చేయాలని ముందే ప్రిపేర్ అయి ఉంటావు కదా. ఈ 5 నిమిషాలు దాన్ని పక్కన పెట్టి వదిలే, నీ వర్క్ మీద నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. లైఫ్లో ఏది జరిగినా మన మంచికే అని అనుకొని మన పని మనం సాఫీగా చేసుకొని ముందుకు వెళ్ళడమే జీవితం. అప్పుడే నువ్వైనా నేనైనా ఎవరైనా సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ ఫార్ములా ఖచ్చితంగా పాటించండి, సక్సెస్ అవ్వకపోతే నాకు అడగండి.